వెల్కమ్ టు TJ24 టీవీ. నేను స్మలత. ఖమ్మం యశోద మెడికల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్స్ చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఉదయ్ కృష్ణ మైనేని మాట్లాడుతూ దీర్ఘకాలికంగా రెండు మోకాలలో తీవ్రమైన ఆస్టియో ఆర్థరైటిస్ తో బాధపడుతున్న కంచికచర్లకు చెందిన 62 ఏళ్ల లెనిన్ బాబు రాయల ద్విపార్శ్వ రోబోటిక్ టోటల్ ని రీప్లేస్మెంట్ విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. దీర్ఘకాలిక ద్విపార్శ్వ మోకాలి నొప్పి, కీళ్ల దృఢత్వం, నడవడానికి ఇబ్బంది వంటి సమస్యలతో లెనిన్ బాబు యశోద హాస్పిటల్ కు వచ్చారని, అతనికి క్లినికల్ పరీక్షలు మరియు డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ రెండు మోకాలలో అధునాతన ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నట్లు నిర్ధారించాము. దీనితో ఆయనకు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అవసరమని మా డాక్టర్లు నిర్ధారించి ఈ ప్రక్రియను జూన్ 24, 2025న చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఉదయ్ కృష్ణ మైనేని అను నేను మరియు మా సభ్యులైన కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ట్రామా అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రవేష్ అజ్మీరా అధునాతన స్మిత్ అండ్ నెఫ్యూ కొరి రోబోటిక్ సిస్టమ్ను ఉపయోగించి ఈ సర్జరీని పూర్తి చేశాం. అనంతరం పేషెంట్ త్వరగా లేచి నడవటమే కాకుండా అత్యంత తక్కువ సమయంలోనే నొప్పి కూడా తగ్గడంతో ఆరోగ్యమైన పరిస్థితిలో అతను డిశ్చార్జ్ చేయబడ్డారు అని మీడియా సమావేశంలో తెలియజేశారు. డాక్టర్ రవేష్ అజ్మీరా, మాది కూడా ఖమ్మమే. ఇక్కడ చిన్నప్పుడు గట్టా సెంటర్లోనే పెరిగాను. తర్వాత తరచుగా ప్రతి నెలలో 2 వారాలకు ఒకసారి ఇక్కడే మన యశోద మెడికల్ సెంటర్కి వస్తూ ఉంటాను ఖమ్మంకి. ఇక్కడ నుంచి మాది మరిపేడ బంగ్లా 30 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. అక్కడ కూడా పేషెంట్లు చూస్తూ ఉంటాను. సో అలా వచ్చిన వాళ్ళలో లెనిన్ బాబు గారు కూడా వాళ్ళ బాబాయ్ గారు, వాళ్ళ కొడుకుగా దిలీప్ గూడే సార్ ఉంటారు. ఆయన తెచ్చి మా టీం పరిచయం చేశారు. ఇట్లా హార్ట్ పేషెంట్ ఇవన్నీ ఉన్నాయి, సో రోబోటిక్, అది కూడా బైలాటరల్, అంటే 2 మోకాళ్ళు ఒకేసారి కావాలని కోరుకుంటున్నారు అన్నారు. అప్పుడు మా చీఫ్ కన్సల్టెంట్ ఉదయ్ కృష్ణ గారు ఆయన సలహా మేరకు మేము కావాల్సిన అన్ని టెస్టులు అన్ని కూడా చేయించి కార్డియాలజిస్ట్ ఫిట్నెస్, అనస్థీషియా, ఫిజిషియన్ అందరు ఫిట్నెస్ తీసుకున్నాకే ఆయనకి జూన్ 25వ తారీఖు ఈ సంవత్సరంలోనే సర్జరీ చేశాం. చేసిన మరుసటి రోజే ఆయన వాకర్తో నడిచారు. ఇంటికి వెళ్ళాక వారంలో 10 రోజుల్లోనే వాకర్ కూడా తీసేశారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది 3వ నెల. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నా పేరు డాక్టర్ ఉదయ్ కృష్ణ, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్, సోమజిగూడ. నేను జాయింట్ రిప్లేస్మెంట్, రోబోటిక్ రిప్లేస్మెంట్, హిప్ అండ్ నీ సర్జరీ చేస్తూ ఉంటాను. ఇదే కాకుండా పెల్విస్ ఎస్టాబ్లం ట్రామా, అంటే కాంప్లెక్స్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో బాగా కాంప్లెక్స్ ఉండి బాగా యాక్సిడెంట్ అయ్యి బాగా పడిపోయిన వాళ్ళకి చేస్తూ ఉంటాను. మొన్న ఈ మధ్యన పల్లా రాజేశ్వర రెడ్డి గారికి నేనే చేశాను. బాత్రూంలో పడిపోవడం వల్ల నేనే చేశాను. మీరు గూగుల్లో చేస్తే తెలుస్తుంది. సో నా రైట్ సైడ్ నా టీమ్ కొలీగ్ డాక్టర్ రవేష్, సీనియర్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్. సో నా లెఫ్ట్ సైడ్ మా పేషెంట్ లెనిన్ బాబు గారు, 63 years old. అటుపక్క ఆయన లెఫ్ట్ కి శ్రీధర్ బాబు గారు, ఈజ్ యశోద ఇక్కడ ఖమ్మం సైడ్ ఇన్ఛార్జ్, మార్కెటింగ్ సైడ్. సో మనకి బేసికల్ గా ఏంటంటే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే మోకాళ్ళు మార్పిడి అనేది కొంచెం చాలా మందిలో అపోహ ఉంది. చాలా మందికి ఏంటంటే 65, 75, కొంతమందికి 85కి వస్తూ ఉంటారు. సరే ఏ వయసులో మార్పిడి చేసుకోవచ్చు అని. కానీ కొంతమందికి 55కి వస్తుంటారు. దానికి చాలా కారణాలు వస్తున్నారు కదా. మనకి ఏంటంటే మనకి జాయింట్ రిప్లేస్మెంట్ లో రొటీన్ పద్ధతిలో మేము ఒక 25 years నుంచి చేస్తున్నాము. జాయింట్ రిప్లేస్మెంట్ లో రొటీన్ గా మనకి ఎక్కువ కాలం పనిచేసే జాయింట్. ఎందుకంటే మేము 20 years బ్యాక్ ఎప్పుడైతే ఫస్ట్ చేసిన పేషెంట్ లో ఎక్కువ కాలం పనిచేసే జాయింట్లు, 20 సంవత్సరాలు పనిచేసే జాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ పద్ధతిలో ఏంటంటే 30 ఏళ్ళు పనిచేసే జాయింట్, అంటే బేరింగ్ సర్ఫేసెస్ వచ్చినాయి అడ్వాన్స్డ్. ఎప్పుడైతే రోబోటిక్ పద్ధతిలో అంటే మనం కరెక్ట్ గా పెట్టడము, కరెక్ట్ గా దానికి ఏదైతే మ్యాచ్ అయ్యే బోన్ కరెక్ట్ గా పెడితే మనకి దాదాపుగా 30 ఏళ్ళు పనిచేసే జాయింట్, అంటే పేషెంట్ కి మళ్ళీ ఆపరేషన్ లేకుండా చేసుకోవచ్చు. ఒకప్పుడు 25 సంవత్సరాల ముందు ఏమవుతుందంటే ఒకసారి ఆపరేషన్ చేస్తే 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ల లోపల మళ్ళీ ఇంకోసారి మార్చాలి. ఫస్ట్ పెట్టిన ఖర్చు కన్నా 3 ఇంతలు ఖర్చు అవుతుంది. సో మనకి ఫైనాన్స్ అనేది ఇర్రెలవెంట్. మనకు కావాల్సిన పేషెంట్ కి ఉన్న సమస్యలు మనకి ఎంతవరకు ఉంది, అసలు ఆపరేషన్ మనకి ఒక సిట్టింగ్ చేయాలా 2 సిట్టింగ్ చేయాలని ఛాలెంజ్. ఒక సిట్టింగ్ లో చేస్తే రెండోసారి ఒక నెల తర్వాత వస్తే డబుల్ ఖర్చు అవుతుంది. ఎందుకంటే మళ్ళీ టెస్టులు మళ్ళీ చేయించుకోవాలి, మళ్ళీ గుండె టెస్టులు అన్ని చేయించుకోవాలి, పేషెంట్ కి మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలంటే డబుల్ ఖర్చు. మనకేంటంటే ఒక ప్యాకేజ్ లో ఒకటేసారి కొలెస్ట్రాల్, షుగర్, హార్ట్ సంబంధించిన అన్ని మెడికేషన్స్ ఇచ్చి జాగ్రత్త చేసుకుని 2 రోజులు ఎక్స్ట్రా పెట్టుకుని జాగ్రత్త చేసి పంపించడం. సో అదొక పద్ధతి. రెండోది ఏంటంటే కొంతమందికి ఏజ్
కట్ ఆఫ్ ఏజ్ మేము 70 దాటిన తర్వాత ఒక కాల్ చేసుకున్న తర్వాత రెండో కాల్ చేసుకుని చెప్తాం. అది సహజం, ఎందుకంటే పేషెంట్ సేఫ్టీ ఇస్ ఫస్ట్, ఫాలోడ్ బై నెక్స్ట్ ద అదర్ థింగ్స్. పేషెంట్ కి ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అవుట్కమ్ బాగుండాలి, చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా రావాలి పేషెంట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 24 జూన్ 25 స్టంట్లు ఇచ్చారు సార్. 24లో స్టంట్స్ అంటే ముందు ప్రాబ్లంతో వెళ్ళాం హాస్పిటల్కి. ముందు హార్ట్ ప్రాబ్లమ్నే వెళ్ళామండి. వెళ్తే ఆపరేషన్ చేసేద్దాను, ఓపెన్ సర్జరీ అన్నారు ఫస్ట్. తర్వాత మళ్ళీ సాయంత్రం ఏదో డౌట్ వచ్చేసి బ్రెయిన్ స్కాన్ చేస్తే బ్లడ్ క్లాట్ అయ్యింది. క్లాట్ అయ్యింటే అప్పుడు చెప్పారు, ఏమండి అట్లా కాదు, స్టంట్లు వేద్దాం, 1 నెల ఆగండి, ఫస్ట్ వాడిచి నెల తర్వాత రమ్మన్నారు. మే 10 వెళ్ళివ్వండి హాస్పిటల్కి. 10 వెళ్ళి మళ్ళీ 1 మంత్ తర్వాత వెళ్తే జూన్ 25న స్టంట్లు వేశారు. పంకజ్ గారు అని అక్కడ హార్ట్ డాక్టర్ గారు యశోదలో ఉంది, చాలా బాగా చేశారు, హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి కాళ్ళు గురించి వెళ్ళాం. వెళ్తే సరే నేను చెప్పాను, 2 కాళ్ళు ఒకసారి చేసిన చేయండి, లేకపోతే అసలు వద్దు, మళ్ళీ ప్రాబ్లం వస్తే ఇబ్బంది కదండి. సర్లే చేద్దామండి రండి అన్నారు. హార్ట్ డాక్టర్ గారు అయితే ఒప్పుకోలేదు, వద్దు ఒక కాలేజ్ చెప్పింది. నేను అట్లా కాదండి 2 కాలేజీలు చేపిస్తాను. ఉదయ్ కృష్ణ గారికి చెప్పి అట్లా డైరెక్ట్, మీరు 2 కాలేజ్ చేయండి సార్, నాకు ప్రాబ్లం లేదు, నేను భయపడను సార్. ధైర్యం చేశారు. హార్ట్ డాక్టర్ గారు కాదు అన్న కూడా చేశారు. డాక్టర్ రవీష్ అజ్మీరా, మాది కూడా ఖమ్మమే. ఇక్కడ చిన్నప్పుడు గట్టా సెంటర్లోనే పెరిగాను. తర్వాత తరచుగా ప్రతి నెలలో 2 వారాలకు ఒకసారి ఇక్కడే మన యశోద మెడికల్ సెంటర్కి వస్తూ ఉంటాను ఖమ్మంకి. ఇక్కడ నుంచి మాది మరిపేడ బంగ్లా 30 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. అక్కడ కూడా పేషెంట్లు చూస్తూ ఉంటాను. సో అలా వచ్చిన వాళ్ళలో లెనిన్ బాబు గారు కూడా వాళ్ళ బాబాయ్ గారు, వాళ్ళ కొడుకుగా దిలీప్ గూడే సార్ ఉంటారు, ఆయన తెచ్చి మా టీం పరిచయం చేశారు. ఇట్లా హార్ట్ పేషెంట్ ఇవన్నీ ఉన్నాయి, సో రోబోటిక్, అది కూడా బయలాటరల్, అంటే 2 మోకాళ్ళు ఒకేసారి కావాలని కోరుకుంటున్నారు అన్నారు. అప్పుడు మా చీఫ్ కన్సల్టెంట్ ఉదయ్ కృష్ణ గారు, ఆయన సలహా మేరకు మేము కావాల్సిన అన్ని టెస్టులు అన్ని కూడా చేయించి, కార్డియాలజిస్ట్ ఫిట్నెస్, అనస్థీషియా, ఫిజిషియన్ అందరు ఫిట్నెస్ తీసుకున్నాకే ఆయనకి జూన్ 25వ తారీఖు ఈ సంవత్సరంలోనే సర్జరీ చేశాను. చేసిన మరుసటి రోజే ఆయన వాకర్తో నడిచారు. ఇంటికి వెళ్ళాక వారంలో 10 రోజుల్లోనే వాకర్ కూడా తీసేశారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది 3వ నెల. థ్యాంక్ యూ. మా తమ్ముడు ఫోన్ చేశాడు, నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా, ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి, అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు, మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, 24 అవర్స్ వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.